తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధువు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. రేణుకా ఎల్లమ్మ తల్లి, బల్కంపేట్ ఎల్లమ్మ అంటే తెలియని వారు ఉండరు. ఎంతో ప్రసిద్ధి అమ్మవారు. అయితే అమ్మవారి గురించి మాట్లాడినప్పుడు అండి, అమ్మవారికి పూర్తి రూపం ఉండదని, కానీ అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత అని, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దర్శించుకోవడం కావచ్చు, ఇవన్నీ వింటూ ఉంటాం. అసలు ఒక్కసారి పురాణాల వైపు వెళ్తే గనక అసలు అమ్మవారు ఎవరు, ఎలా ఆవిడ ఉద్భవించారు, అలాగే అమ్మని చూసి ఏం తెలుసుకోవాలి, అమ్మ ఏం చెప్తుంది అసలు ఆ రూపంతో, అమ్మని ఎలా దర్శించుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా మాట్లాడుకుందాం. రేణుక ఎల్లమ్మ తల్లి అన్న విషయం తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతల్లో ఎక్కువ ప్రాధాన్యత తీసుకునే దేవత ఎల్లమ్మ తల్లి. ఇంకో విషయం గౌరవముగా ఏమి చెప్పొచ్చు అంటే, అమ్మ మహా ముక్కంటికి పుట్టిన బిడ్డ. ఎలా ఆవిడ పుట్టింది అనేది కూడా అంతరార్థంలోకి వెళ్తే, శివుడి చిటికనీళ్ళు తగలడం చేత ఎల్లమ్మ తల్లి పుట్టింది అని శాసనాల్లో ఉన్నాయి. ఈ శాసనం గురించి మాట్లాడే ముందు దేవీ పురాణంలో రేణుకామాత యొక్క శక్తిపీఠం గురించి రాయబడింది. రేణుకామాత ఏందంటమ్మ తల్లి, మొదట రేణుకాదేవి మన దగ్గర సప్త ఋషులలో ఏడో వాడు జమదాగ్ని. ఆ మహామునివర్యుల యొక్క ధర్మపత్ని అవడం చేత, ఆయన శివభక్తుడు అవడం చేత ఆయన గారికి కోపం ఎక్కువ. ఇప్పటికీ కూడా జమదాగ్ని విషయాలు ఆయన కోపాన్నే అచ్చుగుద్దినట్టుగా పుట్టించుకున్న మహానీయుడు పరశురాముడు. ఇద్దరు తండ్రికి తండ్రికి కొడుకుకి ఎక్కడ లేని ఎనలేని కోపం. అంటే ఒక సిస్టమ్ మీదే ఉండే వ్యక్తులు. మహాపతివత అవడం చేత రేణుకాదేవి ఒక సముద్ర గర్భం. అంటే అప్పట్లో ఏంటంటే ఈ చెరువులు, కొలనులు, బావిల నుంచే నీళ్లు మనకి. అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తున్న సందర్భం ఏంటంటమ్మా, మనమైతే కడవతోని ఒక బిందె తీసుకొని వెళ్తాం కదా, అమ్మ అలా వెళ్ళకపోయేది. చాలా మహాపతివత అవడం చేత ఆ జమదాగ్ని వారి ఆశ్రమం నుంచి చెరువు దగ్గరికి వెళ్ళడం, చెరువు దగ్గర కూర్చొని ఆ మట్టితోని ఆవిడ ఒక కడవ చేయడం, అక్కడే ఆ ఇసుకతోని కడవ చేస్తుంది. మనం ఇసుకతో చేయగలమా? చేయలేము. ఒకవేళ చేసామే అనుకుందాం, నీళ్లు పట్టగలమా? అందులో పట్టలేం. కాబట్టి అమ్మ ఏం చేసేదంటే, ఆవిడ ఎంతటి మహాపతివత అంటే, అమ్మ ఆ ఇసుకతో చేసిన కడవలో ప్రతిరోజు నీళ్లు తీసుకొని వచ్చేదంట. ఆవిడ గొప్పతనం, ఆవిడ మనస్సాక్షికి నిదర్శనం ఎంతటి ప్రేమను చూయించింది అని. జమదాగ్ని మహానీయులు ఏం చేసేవారు, ఆ నీళ్లతోని శివాభిషేకం. ఇంకటి ఒక మహాపతివత, ఎంతో పుణ్యవతి. మట్టిని సైతం ఒక కడవలాగా చేసి అందులో గంగాజలాన్ని తీసుకొని రావడం, అలాంటి పవిత్రమైన జలాన్ని తండ్రికి అప్పచెప్పడం అంటే జమదాగ్ని వర్యులకి భార్య మీద ఎంత ప్రేమో, ఎంత నమ్మకము. అలా ఉన్న ఒక రోజు ఏమవుతుందంటమ్మా, చెరువు ప్రాంతంలో కొంచెం అడవి ప్రాంతం, పర్యాటక ప్రాంతం లాగా ఉండడం చేత వేరే వాళ్ళు వచ్చి అశ్లీలంగా ఉంటారు. అమ్మ సమయానికి చెరువు దగ్గర ఈ పాత్ర చేస్తూ ఉంటుంది. చేస్తున్న సమయంలో ఏదో అలజడి అవుతుంది కదా అని చెప్పేసి ఒక్కసారిగా ఆ అలజడి ఏందా అని చెప్పి చూడ్డానికని ఇట్లా కన్ను కొంచెం ఇలా తల వంచి అక్కడ ఏం జరుగుతుందో అని చూసి, వాళ్ళు చేస్తున్న తరుణాన్ని ఒక 2 క్షణాల వరకు చూడడం చేత ఇక్కడ ఉన్న ఆ కడవ ఒక్కసారి విచ్ఛిన్నమైపోతుంది. అంటే పవిత్రత లోపించేస్తుంది అక్కడ. అంటే అక్కడ అశ్లీలతని చూసిందన్న ఉద్దేశాన్ని మనం మాట్లాడాలి. అంటే వాళ్ళు వచ్చారు అంటే ఏదో అలజడైతే మనమైనా సహజంగా చూస్తాము ఎవరున్నారు అని. కానీ అమ్మ ఎవరున్నారు అనేది వాళ్ళని ఏదో మాట అనడం వదిలేసి గమనించింది. అంటే ఈవిడ ధ్యాస లోపించడం అనేది జరగడం చేత ఆ కడవని ఎంత సిద్ధం చేసినా మళ్ళీ కాదు, ఎంత సిద్ధం చేసినా కాకపోవడం చేత సమయం అయిపోయిన తర్వాత సంధ్యా సమయం దాటేసిందని అలాగే నీళ్లు లేకుండా వస్తుంది ఆశ్రమానికి. రావడమే జమదాగ్ని వారిలో గమనిస్తారు ఏం జరిగింది అని. చూసేసి ఆయన కూడా మహానీయుడు కాబట్టి సప్త ఋషులలో అంటే ఇప్పుడు గోత్రనామాలకి ఆయన కూడా ఒక కారకుడు ఉన్నాడు. అలా కోపంగా చూసి, భ్రష్టురాల, ఎంతటి అపవిత్రమైన ఆలోచనతో ఉన్నావు నీవు, నీలాంటి వారిని నేను ఒక క్షణం కూడా ఇందులోకి అడుగు పెట్టని అని, నేను నీ మనసు కల్మషమైంది, నీ ఆలోచన కల్మషమైంది అని చెప్పేసి పుత్ర అని గట్టిగా పిలుస్తాడు. పిలవగానే అప్పటికి 5 మంది వాళ్ళకి సంతానం ఉంటారు, మగపిల్లలు. పెద్దవాడు తండ్రి అని హడావుడిగా రాగానే నీ అమ్మ తల నాకు కావాలి అని అంటాడు. అనగానే ఒకసారి ఇటు చూసి ఆ కోపాన్ని చూసి, అమ్మ అలా కాదు నాదా విషయం అని వివరించే లోపు కూడా మహాముక్కంటికి అవమానం చేశావు నువ్వు అభిషేకం చేయకుండా. నీకోసం ఎదురు చూస్తూ నేను కూర్చుంటే నేను ఇది తట్టుకోలేను, నీలాంటి వాళ్ళు ఒక క్షణం నా ముందు ఉండకూడదు అన్న ఆ కోపంతో
పెద్ద కొడుకు వచ్చి నేను తల నరకలేను తండ్రి అమ్మది అని అనగానే ఈయన గారు ఆయుధంతో ఆయన తల నరికేస్తాడు. నా మాటకి విలువ లేదా అని. అలా నలుగురు వస్తారు, నలుగురి తలలు అక్కడ పడతాయి. ఇంకా మిగిలిన వాడు పరశురాముడు ఒకసారి పిలువగానే ఆడవిడిగా వస్తాడు తండ్రి అని అనగానే ఇటు చూస్తాడు 4 తలలు ఉంటాయి, అటు చూస్తాడు తల్లి పరిస్థితి అలా ఉంటుంది, ఇటు చూస్తాడు ఈయన కోపంలో ఉంటాడు, చేతిలో ఆయుధం, ఆయుధానికి రక్తం ఉంటుంది. ఇప్పుడు నేను వద్దన్నా నా తల తీసేస్తాడు, ఇప్పుడు నేను సరే అన్నా నా తల్లి తల తీయాలి, ఇప్పుడు ఏం చేయాలి అంటే తండ్రి అయితే తప్పు చేయడు, ఏదో పొరపాటు అంతరార్థం లేకుండా చెప్పడు అని చెప్పేసి నీ తల్లి తల కావాలి పరశురామ అనగానే గండ్రగొడ్డల్ని నడుములో నుంచి తీసి అమ్మని నరకడానికి వెళ్తే అప్పుడు అమ్మ ఏముంటుంది, పరశురామ ఎక్కడి ఆలోచన ఇది, నీ తండ్రి అంటే కోపంలో ఉన్నాడు, నాన్నగారి కోపం తెలియదా నీకు, నా మీదకి వస్తున్నావే బిడ్డ అని అంటే నాన్న మాట శాశ్వతం తల్లి, మీరు తల వంచక తప్పదు, నేను మిమ్మల్ని నరకక తప్పదు అని అంటే ఇద్దరికిద్దరు సరిపోయారని చెప్పేసి అమ్మ పరిగెత్తుతూ ఉంటుంది. ఇంకా అలా మురకడం ఈయన వెనకాల పరిగెత్తడం జరుగుతూ అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ ఒక కొండ ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది, గుహలాంటి ప్రాంతంలోకి వెళ్ళిపోవడం. అక్కడ ప్రాంతంలో ఇంకో చిన్న చెరువు లాంటిది ఉన్నప్పుడు ఒక స్త్రీ అక్కడ కేశాలు ఇలా అనుకుంటూ ఉంటుంది స్నానం చేశాక. ఓహో ఈవిడ ఇక్కడ ఉందా అని చెప్పి పరశురాముడు రావుడే ఆ ముంగడున్న ఆ తల్ల తీసేస్తాడు, ఆ తల్లి తల తీసేసేయగానే అమ్మకు అర్థమవుతుంది, గట్టిగా అరుపున పడగానే ఏం జరిగిందని చెప్పేసి రేణుకమాత రాగానే ఓహో మీరు ఇక్కడ ఉన్నారా అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఆవిడ తల తీసేస్తాడు. ఇద్దరి తలలు పడతాయి అక్కడ. అప్పుడు పరశురాముడికి ఎక్కడ లేని అది ఆలోచన రాగానే శివుడి యొక్క మహా ఉత్కంఠమైన కంఠం వినబడుతుంది, పరశురామ ఎంతటి దాష్టికానికి లోనయ్యావు, శివపుత్రిక అయిన ఎల్లమ్మ తల్లి తల తీసావా నీవు అంటే అక్కడ నించొని ఉన్నది ఎల్లమ్మ తల్లి అన్నమాట. ఇలా కేశాలు చేసుకుంటూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆయన పొరపాటు నీ తండ్రి వచ్చేలోపు సరిదిద్దుకో ఉంటే మంచిది, లేదంటే జరగబోయే విభత్సాన్ని చూడలేరు అని ఒక హెచ్చరిక వినబడగానే అప్పటికి జమదాగ్ని వర్యులు వస్తూనే ఉంటారు వెనకాల, ఏం జరుగుతుంది, ఎక్కడ దాకా వెళ్తున్నారు వీళ్ళిద్దరు అని. చూసేలోపు తండ్రి రాకముందుకు ఈ పొరపాటు సరిదిద్దాలి అని ఈ రేణుకామాత శరీరం నుంచి ఉన్న ఆ తల తీసి ఎల్లమ్మ తల్లి యొక్క తలకు పెట్టేస్తాడు. ఇక్కడ తల తీసేసి ఇక్కడ పెట్టేస్తాడు హడావిడిలో. పెట్టేసేవారికి ఇద్దరు లేచి ఇలా అనుకుంటారు, దేవాదులు కాబట్టి వాళ్ళకి వరాలు ఉంటాయి, వాళ్ళ యొక్క శక్తియుక్తులు కాబట్టి చూసుకునేసరికి అప్పటికి జమదాగ్ని వర్యులు వస్తారు ఆయుధాలు తీసుకొని అక్కడికి ఏం జరుగుతుందని. చూసేలోపు ఇద్దరు తలలు చూస్తాడు, ఇటు చూస్తాడు, ఏం జరిగిందంటే పొరపాటుని చెప్పలేక అమ్మ వివరించలేక ఆయన గుర్తుపట్టేస్తాడు జరిగిన పొరపాటు గుర్తుపట్టగానే తండ్రి ఏమంటాడంటే ఎవరికైతే పుట్టడమ్మా రేణుకామాత యొక్క దేహానికి ఎల్లమ్మ తల్లి యొక్క మొహం ఉంటుంది. అప్పుడు మొహము దేహము అంటే ఈ దేహాన్ని చూసుకునే కదా నీకు అని చెప్పేసి ఏదైతే దేహంని నేను చూడొద్దని అనుకుంటున్నానో ఆ దేహము గజ్జి తామరలతో దురదలు పెట్టి జలధరించే విధముగా నీవు నీ జీవితాన్ని గడుపుతావు అని చెప్పి అన్నప్పుడు ఈ శరీరానికి వర్తిస్తుంది. అది శరీరానికి వర్తించగానే అమ్మ రేణుకామాత దగ్గరికి మళ్ళీ వస్తాడేమో ఆ గొడ్డెలు తీసుకొని చంపడానికి అని చెప్పేసి అమ్మ ఏం చేస్తుంది, అక్కడ నుంచి హుటాహుటిన పారిపోయేసి ఈ కోపానికి ఈ తాపానికి ఈ ఇంత మారణ హోమానికి ఒక చిన్న కారణమా అని చెప్పేసి అమ్మ అక్కడి నుంచి పరిగెత్తుకుంటమ్మ కొండ ప్రాంతం నుంచి అలా కిందికి పడిపోతుంది. ఇలా పడిపోయిన ఆ ప్రాంతం మేము బల్కంపేటలో ఉన్న బావి అలా అక్కడికి వస్తుంది. ఇప్పుడు చూసే బావికి అంత ప్రత్యేకత, అక్కడ ఆగిపోతుంది. ఈ ఎల్లమ్మ తల్లికి శాపం పెట్టేస్తాడు. అంటే ఎల్లమ్మ తల్లికి శాపం పెట్టడంలో ఎల్లమ్మ తల్లి దేహానికి రేణుకమాత శరీరం ఉంటుంది, ఈ శరీరం వచ్చేసి ఇక్కడ మునుగుతుంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేహానికి రేణుకమాత మొహం ఉండడం చేత ఈవిడ వచ్చేసి వెళ్ళిపోతుంది అక్కడికి. ఆ ఎల్లమ్మ తల్లి మొహం ఉండడం చేత దేహానికి ఆవిడ అడవిలోకి వెళ్ళిపోతుంది, పారిపోతుంది. ఎందుకంటే జలధరించే ఆ తామరలు గజ్జలు ఇట్లా పెద్ద పెద్దగా వచ్చేస్తాయి శరీరానికి. రాగానే అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ ఒక స్త్రీలాగా ఉంటే నాకు ప్రమాదం అని చెప్పేసి అడవిలోకి వెళ్ళేసి పాములాగా తిరుగుతూ ఉంటుంది. పాములాగా మారిపోవడానికి గల ముఖ్యమైన పాత్ర అక్కడ వస్తుంది ఎల్లమ్మ తల్లిది. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటమ్మా, ఎల్లమ్మ తల్లి ఆ దేహానికి అక్కడ ఉన్న కొంతమంది ఋషివరిలో ఒకరోజు తపస్సుకు వస్తారమ్మా. తపస్సుకు వచ్చి ఇక్కడ సర్పం ఏదో చాలా నైపుణ్యంగా ఉంది, ఏదో శక్తికి సంబంధించి ఉంది కదా, కానీ ఏదో ఇబ్బంది జరుగుతుంది అని వాళ్ళందరూ అమ్మని గౌరవంగా పిలిచి అంతరార్థం ఏంటో తెలుసుకొని శాప విముక్తురాలని చేస్తారు. ఈ దాంట్లో జమదాగ్ని వర్యుల పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఋషి పరంపరల నుంచి వచ్చిన ఆయన జమదాగ్ని కాబట్టి ఆయన అంతరార్థం వేశాడు. ఎంత దూరమైనా భార్యనైతే ఒక సమయాన్ని వరకు కోపము, తర్వాత ఇంటి ఇల్లాలుడి దగ్గర తెచ్చుకోవాలన్న అంతరార్థంలో ఒక వివరణ చెప్పవచ్చు. ఇక్కడ ఇదంతా జరిగిందమ్మా సుమారు నాకు తెలిసి మా గురువుల నుంచి వచ్చిన విషయ వివరణలమ్మ ఒక యుగంలో జరిగింది. ఇది మన చరిత్ర మొదలైంది 1300 శతాబ్దంలో మన దగ్గర. అంటే 1300 సంవత్సరాల క్రితము ఈ గాలి నీరు ఇదంతతో పాటు వ్యవసాయం
ఇప్పుడున్న ఈ బాలానగర్ కానీ బోయిన్పల్లి కానీ ఇదంతా అడవి ప్రాంతం, ఇంకా బల్కంపేట ప్రాంతం ఇంకా అడవి ప్రాంతం. అయితే అక్కడ కొన్ని వందల ఎకరాలు తెల్ల వంకాయలతో ఉన్న వ్యవసాయం ఉండేదంట. వంకాయలు తెల్లది, ఇప్పుడున్న గుడి ప్రాంతం అంతా వంకాయల తెల్లగా. అమ్మకి నైవేద్యం కూడా తెల్ల వంకాయలే పెడతారు, మీరు గమనించండి. దాని అంతరార్థం కూడా తెలుస్తుంది. ఎలా అంటే అమ్మ, ఒక రైతు ఏం చేస్తాడంటే ఆ నీళ్లు కావాలి వ్యవసాయానికి అని తవ్వుతూ పోతుంటే ఒక దగ్గర ఊట పడుతుందంట. అదేంది ఊటలాగా పడ్డది అని చెప్పేసి నీళ్ళకి లోపలికి దిగి ఇంకా నీళ్ళు ఇంకా సెట్ చేసుకుందాం, నీళ్లు పడ్డాయి కదా ఇక్కడ అని చూసినప్పుడు 10 అడుగుల లోపలికి వెళ్తే ఒక రాయి అడ్డుపడిందంట. ఆ రాయినంతా అటు ఇటంతా చెక్కి ఇలా రాయిని మలిపేలోపు ఇప్పుడు ఎలా ఉందో మొహం అలా మొహంతోనే అమ్మ నవ్వుతూ ఉందంట. చూడగానే ఆయన ఒక్కసారి గుండె ఆయనంత పని అయ్యి, ఇంత చూడడానికి దేవత స్వరూపిణి అయి ఉన్నది, ఇంత అలంకరణలు ఉన్నాయి, కానీ విగ్రహం లాగున్నది ఎందుకు, శిల ఎలా అయ్యింది, శిల్పం ఎలా అయ్యింది అని చెప్పి ఆయన ఊటిన వెళ్ళి ఊరిలో గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులకు చెప్తే ఆ పెద్ద మనుషులంతా ఋషులకు పిలిపించి వేదశాస్త్ర పఠనాల గురించి చూపించి మహాయజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో నుంచి ఈనబడ్డదంట ఆవిడ జమదాగ్ని యొక్క భార్య. రేణుక రూపం నుంచి ఎల్లమ్మ రూపాన్ని ఎత్తుకున్న పరమశివుడి యొక్క ముద్దుల బిడ్డ, ఎల్లమ్మ తల్లి బిడ్డ బాయిలో పుట్టింది. తక్షణమే మీరు కళ్యాణానికి పూనుకోవలను, ఎందుకంటే కళ్యాణం ద్వారా వీళ్ళు మళ్ళీ దగ్గరికి కావాలి. విడిపోయిన సందర్భం వచ్చింది, కొన్ని కారణాల చేతిలో రాసున్నాయి. కాబట్టి ఆ రోజు ఆ ఋషివర్యులు రేణుకా జమదాగ్నిల పెళ్లిని ఇప్పటికీ మనం అదే పెళ్లిని ఫాలో అవుతున్నాం. ఇప్పుడున్న ఆగమన శాస్త్రాల ప్రకారంగా కాదు, ఇది ఒకప్పుడు శాస్త్రవేదం, ఇదంతా పురాణాలలో లిఖించబడింది రేణుకామాత యొక్క పెళ్లి. అలా ఎల్లమ్మ తల్లి యొక్క వివరణ ఉండి ఎల్లమ్మ తల్లిని అక్కడ పుట్టడం చేత ఆ తల దేహాలకు ఉన్న ఆ విలువ ద్వారా అమ్మ మళ్ళీ అప్పుడు ఆ యజ్ఞంలో నుంచి పరమశివుడి మాట మళ్ళీ వినబడుతుందంట. ఈవిడ రేణుక ఎల్లమ్మ తల్లిలాగా కనీ విని ఎరగని రీతిలో భూమండలములో వారంలో 4 సార్ల ప్రత్యేకమైన పూజలు అందుకుంటుంది నా బిడ్డ. అది రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఇలవెల్లిపై వెలుగుతూ ఉంటుంది. నా మాట ఇదే, నా శాసనం అని చెప్పేసి తండ్రి మాట విన్నాక వెళ్ళిపోతారు కదమ్మా. ఇప్పుడు ముమ్మాటికి మనం ఛాలెంజ్ చూసుకోవచ్చు. ఏకైక దేవత ఆవిడ, విగ్రహం నుంచి ఆవిడ శరీరం నుంచి విగ్రహం అయ్యి విగ్రహం నుంచి మళ్ళీ అందరి ఇంట్లోకి వెళ్ళి కష్టాలు నష్టాలు ఇష్టాలు తీర్చిన మహాదేవత. కాబట్టి 4 బోనాలు ఎక్కుతారు అక్కడికి. ఆదివారం, మంగళవారం, బుధవారం 4 days కంటిన్యూ చేస్తారు చూడమ్మ బోనాలు. మంగళవారం నుంచి చూడండి 3 రోజులు ఎంత హెవీ ఉంటుంది. మళ్ళీ ఏది అవసరం ఉండదు, ఇంకా బోనాలు అవుతూనే ఉంటాయి. ఈ నెల రోజులే అని కాదు, అంతటి ఘనమైన చరిత్ర ఉండి అమ్మకి ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు ఉన్నాయి తెల్ల వంకాయలతోనే అమ్మకు వచ్చి నైవేద్యం పెడతారు. దాని అంతరార్థం అది. రెండో అంతరార్థం ఏంటంటే అమ్మ ఇక్కడ గజ్జి తామరలు అవి అని చెప్పేసి జమదాగ్నివర్యులు చెప్పడం చేత అమ్మ ఇక్కడెక్కడో తిరగడం చేత అమ్మ మళ్ళీ అంతరార్థానికి ఎక్కడ వెలిసింది, బల్కంపేటలో ఇప్పుడున్న నీళ్ళ దగ్గర వెలవడం చేత అమ్మ మాట ఏమిచ్చిందనంటే ఇక్కడున్న నీళ్లు ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి నా దగ్గరికి శరీరానికి సంబంధించిన వ్యాధులతో వస్తారో, ఇందులో ఉన్న చాలామంది అది కలశంలో ఇస్తారు నీళ్లు, ఆ నీళ్లతో వాళ్ళు వెళ్ళి స్నానాలు చేస్తే ఇప్పటికీ ఆ దురదలు పోతాయి. మీరు ముమ్మాటికి ఛాలెంజ్గా చూడొచ్చు. అక్కడ పంతులు కూడా చెప్తారు. ఇప్పుడు నీళ్ళు ఇస్తలేరని నేను మొన్న ఒక భక్తుల ద్వారా విన్నాను. ఒకప్పుడు వైవిధ్యంగా ఇచ్చేటోళ్ళంటమ్మా. ఆ నీళ్ల కోసం చాలా మంది వెళ్ళే వాళ్ళంట కూడా. ఎందుకంటే ఈ గజ్జి తామరలు అన్నిటి సహజంగా అందరికీ అమ్మవారి కొంటతనము అంటారు కదా. అలా అంతరార్థాన్ని అందుకున్న తర్వాత ఇక్కడ ముచ్చటైన విషయం ఏంటంటే అమ్మ వడి బియ్యం అంటే చాలా ఇష్టపడుతుంది. ఎందుకు ఇష్టపడుతుంది అనడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పెళ్లిలో ఈ ప్రాంతానికి ఆవిడ వచ్చేసమ్మ ఖచ్చితంగా ఒక సౌభాగ్యాన్ని ఇవ్వాలి, నా పెళ్లి జరిగినప్పుడు నా భక్తులు నా పిల్లలు నా ఇంట్లో ఉన్న అందరూ రావాలి అన్న ఆ కోరికకి అమ్మ 5 పడగల పామయ్యి దర్శనం కూడా ఇచ్చేదంట కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఇప్పుడు చరిత్ర వేరు. ఇప్పుడు గుడిలో చూస్తున్నాం. ఒకప్పుడు అమ్మ అక్కడ 5 పడగల పాములాగా తిరిగిందన్న విషయ వివరణలు నాకు తెలిసి 80-90 సంవత్సరాలు ఉన్న పైన వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడున్న యువతి యువకులకి ఈ అంతరార్థాలు తెలియదు. అక్కడ బావిలో పుట్టినప్పుడు ఆ బావికి ఉన్న అంతరార్థాన్ని ఎందరో శాస్త్రవేత్తలు ఆ విగ్రహాన్ని మలిపి చూసి పైకి తీసుకొస్తామని ప్రయత్నించారంట. కానీ అమ్మ అందులో నుంచి రాలేదంట. ఎప్పటికీ ఇందులో నుంచి నేను రాలేను, ఇందులో నుంచి ఎవరు నా సాహసం చేయనీయలేదట. ఇది ఎంత పుట్టింది 700 సంవత్సరాల క్రితం. మన యొక్క వైవిధ్యమైన పూజలు అందుకుంటున్నది 300 సంవత్సరాల నుంచి. ఇంకా ఎక్కువగా అంటే అమ్మ 1970 నుంచి బల్కంపేట కాస్త ఈరోజు ఆ ఊరూర ప్రచారాలకు పోయి పెద్ద పెద్ద వ్యక్తులు రావడం జరిగింది. ఇందులో ఇంకో అంతరార్థం ఏంటంటే అమ్మ
అమ్మ పెళ్లి ఏదైతే చేస్తారో అమ్మ దగ్గర ఉన్న ఆ వడి బియ్యం తీసుకోవడానికని ఎంత మంది వస్తారో మీరు బిలీవ్ చేయరమ్మా, లక్షల మంది ఆడబిడ్డలు వస్తారు. ఎలా వస్తారు వాళ్ళు చూడండి, ఇంత పెద్దగా తీసుకుంటారు ఆ గమేలాలు, వాళ్ళు తెచ్చుకునేది ఉంటాయి కదా, ఆ చేసినవి చెక్కతో చేసినవి కట్టతో చేసినవి తీసుకొని తాంబూలం అంటారు మన దగ్గర. దాంట్లో బియ్యం, పండ్లు, పలహారాలు, వాళ్ళు తెచ్చుకున్న కొన్ని ఆహార పదార్థాలతో పాటు అమ్మకి పట్టు వస్త్రాలు పెట్టి ఇలా నెత్తి మీద పట్టుకొని వస్తారమ్మా. ఏ ఊరని అడిగి చూడండి, సగం మంది హైదరాబాద్ అవతల ఉన్న వాళ్ళే చెప్తారు. మన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ, కానీ మొక్కులు అన్ని తీర్చుకుంటుంది ఆవిడ. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో లైన్లో వచ్చి అమ్మకి అక్కడ ఏం చేస్తారంటే ఆ వడిలో ఉన్న బియ్యం పోసి అమ్మ దగ్గర ఉన్న బియ్యం కొన్ని తీసుకొని వెళ్తారు. ఆ బియ్యం కోసం నిలబడతారు మా లైన్లో. అంటే ఆమె ఎంతమంది ఇంట్లో కొంగు బంగారం చేసి ఉండొచ్చు ఎల్లమ్మ తల్లి, అంత నమ్మకంగా ఉన్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఒక సాధువులం ఏంటంటమ్మా, అమ్మ పెళ్ళి కట్టడి చేసి చేయకూడదు, కట్టడి చేసి చేస్తున్నారు. ఇటు బారికేడ్స్ ఇటు బారికేడ్స్ అలా చేయడం చేత అమ్మని చూడడానికి ఎంత దూరం నుంచి పోయిన వాళ్ళు ఏడుపులతో పోతున్నారు. ఎల్లమ్మ తల్లి ఎన్నో కష్టాలు పడ్డది కదా, ఆ కష్టాలన్నీ గుర్తు చేసుకొని మీరు గమనించండి. ఇప్పుడు సగం మంది ఏడుస్తూనే ఉంటారు ఆడ, ఆ పెళ్ళి ఎప్పుడు ఏడుస్తారు, అమ్మని ఊరేగింపు చేసేటప్పుడు ఏడుస్తారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ శివశక్తుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకు, ఆవిడ ఎవరి బిడ్డ, శివుడి బిడ్డ. శివుడి రూపాన ఉన్న అర్ధనారీశ్వరులే నా తండ్రి ఇచ్చిన మాట ప్రకారంగా నా తండ్రి అంతటి భక్తి శ్రద్ధలను చూయించగలిగిన ఆ దేహాల ద్వారా వచ్చిన ఆ బోనాలే నా తండ్రి వచ్చి ఆడుతున్నాడా అని అమ్మ బాయిలో నుంచి బయటికి వెళ్ళి చూస్తుందంట. అక్కడ అర్ధనారీశ్వరులు ఎత్తడానికి గల అంతరార్థం ఇలా ఉంది. కానీ రాను 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 అదొక వివరణ తగ్గింది. కానీ శివుడికి పుట్టిన బిడ్డ కాబట్టి, శివుడి శరీరంతో పుట్టిన అర్ధనారీశ్వరులు కాబట్టి ఎల్లమ్మ తల్లి దగ్గరే ఆ వివరణ, ఆ దీప నైవేద్యాలు వాళ్ళని చూస్తే ఒక పార్వతీ స్వరూపాన్ని చూసినట్టు, ఒక దేవతను చూసినట్టు కనిపిస్తుంది. వాళ్ళు భారెడు ఎత్తుగా ఉండి అలంకరణ చాలా చక్కగా చేసి ఆడవాళ్ళు కూడా అసూయపడేలాగా వాళ్ళు అలంకరించుకొని వస్తే ఆ బోనము చాలా వైవిధ్యంగా ఎంత చక్కగా ఆడతారమ్మా. వాళ్ళంతా నిండు సౌభాగ్యంతో ఉండాలి, వాళ్ళు నిండు ఆరోగ్యాలతో ఉండాలి. ఎందుకంటే మన చరిత్రని ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క విధంగా పైకి తీసుకునే వస్తున్నాం. కారణ జన్ముల చేత, కారణాల చేత ఈరోజు ఎల్లమ్మ తల్లి మన ప్రాంతంలో ఉండడం మనకి ఎంతటి అదృష్టం. అసలు జమదాగ్ని పరశురాముల మహా గొడవ జరిగిన ప్రాంతం అని ఎంతమందికి తెలుసు. అది ఈరోజు బల్కంపేటలో బాయిలో వచ్చింది ఎల్లమ్మ తల్లి అంటే అమ్మ. ఒక భక్తుడు నాకు స్వయంగా చెప్పాడు, ఒక ప్రాంతంలో షాపూర్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నా, ఆయన గారు ఇట్లా అది తాగుతున్నాడు, చాలా ఓల్డ్ పర్సనాలిటీ. ఏందయ్యా సంగతి, అది మాటల ఎల్లమ్మ తల్లి మాట వచ్చింది. వచ్చినప్పుడు ఏంది స్వామి అంటే, అవునండి ఓ అయ్యా కూర్చో అని ఆయన ఏం చెప్తుందంటే, 7 ఎద్దుల బండిలలో పోయేటోళ్ళం మేము అమ్మకి ఇక్కడ నుంచి అంటున్నాడు. 7 ఎద్దుల బండిలలో పోయేటోళ్ళు అంట వాళ్ళ కుటుంబం అంట. అంటే ఎక్కడి నుంచి పోయేటోళ్ళు అని అంటే ఒక 3-4 కిలోమీటర్ల డిస్టెన్స్, అంటే చింతల్ ప్రాంతం, బాలానగర్ ప్రాంతం, బల్కంపేట, చింతల నుంచి వెళ్ళే వాళ్ళంట వాళ్ళు. 7 ఎద్దుల బండులు ఎందుకు అయ్యానంటే, ఒక దాంట్లో మొత్తం వంటకాలు, ఒక దాంట్లో మొత్తం పువ్వులు, ఒక దాంట్లో వంకాయలు, అమ్మకి పట్టు వస్త్రాలు, వడి బియ్యాలన్నీ ముత్తైదులందరూ కలిసిపోయి అక్కడ 7 రోజులు ఉండేవాళ్ళంటమ్మ. అంతటి గౌరవార్థమైన పండుగలు ఇవి. ఈరోజు ఉండట్లేరు మన వాళ్ళు, నిద్రలు చేయడానికి చోటు లేదు. అంటే కొంచెం ఎక్కువ క్రౌడ్ అయిపోయింది కదా. ఇంత గొప్ప చరిత్ర అమ్మ బల్కంపేట ఎల్లమ్మ తల్లిది. ఇది వివరణ అమ్మ. చాలా చక్కగా వివరించారు. తెలియని విషయాలు ఇవన్నీ కూడా ఇప్పటి జనరేషన్ కూడా తెలుసుకోవాలి. కానీ అంత శక్తివంతమైన ప్రదేశం, అంటే ఒక రకంగా చెప్పాలంటే అది శక్తిపీఠమే. శక్తిపీఠం స్వరూపం అది. అందరికీ దర్శనం, ఒకవేళ ఇప్పటివరకు ఎవరైతే చేసుకోలేదో వారందరికీ కూడా దర్శనం వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలమ్మా. క్షేత్ర పాలకురాలు. ధన్యవాదాలు.